హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్న టాప్ 10 ట్రెండింగ్ న్యూస్ మీకోసం తీసుకొచ్చాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి సినిమా అప్డేట్ వరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అన్ని హిట్ టాపిక్స్ ఈ ఒక్క వీడియోలో చూడబోతున్నారు. అమరావతి రాజధాని ఇష్యూ, పవన్ కళ్యాణ్ హెల్త్ అప్డేట్, రామ్ చరణ్ మూవీ బజ్, ఓటీటీ రిలీజులు, ఇంకా చాలా ట్రెండింగ్ న్యూస్లు ఉన్నాయి. కాబట్టి వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. టాపిక్ నెంబర్ 1, అమరావతి క్యాపిటల్ ఇష్యూ. అమరావతిని ఆంధ్రప్రదేశ్ అధికారిక రాజధానిగా గుర్తించే బిల్లు లోక్సభలో ఆమోదం పొందిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు దీనిని చారిత్రాత్మక విజయంగా పేర్కొన్నారు. అమరావతి రైతులు, టీడీపీ కార్యకర్తలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం పూర్తి అధికారిక క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ట్విట్టర్, ఫేస్బుక్లో అమరావతి ఏపీ క్యాపిటల్ హ్యాష్ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. భవిష్యత్తులో అమరావతి అభివృద్ధి వేగంగా జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు టాపిక్ నెంబర్ 2, నారా లోకేష్ నౌరూల్. నారా లోకేష్ను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడంతో ఆంధ్ర రాజకీయాల్లో భారీ చర్చలు మొదలైంది. పార్టీ భవిష్యత్ బాధ్యతలను లోకేష్ తీసుకుంటున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. సోషల్ మీడియాలో టీడీపీ అభిమానులు ఫ్యూచర్ సీఎం అంటూ పోస్టులు వైరల్ చేస్తున్నారు. యువతలో లోకేష్కు మంచి ఫాలోయింగ్ పెరుగుతుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నిర్ణయం 2029 ఎన్నికల దృష్ట్యా కీలకమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఇది కుటుంబ రాజకీయాల ఉదాహరణ అని విమర్శిస్తున్నాయి. టాపిక్ నెంబర్ 3, పవన్ కళ్యాణ్ హెల్త్ అప్డేట్. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. శస్త్రచికిత్స అనంతరం ఆయన కోలుకుంటున్నారని సమాచారం వచ్చింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు సహా పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన ఆరోగ్యంపై స్పందించారు. సోషల్ మీడియాలో గెట్ వెల్ సూన్ పీకే అని ట్రెండ్ అవుతుంది. అభిమానులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ త్వరలోనే తిరిగి ప్రజల్లోకి వస్తారని జనసేన నాయకులు చెబుతున్నారు. ఆయన సినిమాలు, రాజకీయ కార్యక్రమాలపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వార్త ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వైరల్ టాపిక్గా మారింది. టాపిక్ నెంబర్ 4, రామ్ చరణ్ పెద్ది బజ్. రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా యూఎస్ఏ అడ్వాన్స్ బుకింగ్స్లో భారీ రికార్డులు సృష్టిస్తుంది. కేవలం కొన్ని గంటల్లోనే లక్షల డాలర్ల ఫ్రీ సేల్ రావడంతో మూవీపై అంచనాలు పెరిగాయి. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పోస్టర్లు, ఫ్యాన్ మేడ్ వీడియోలు వైరల్ చేస్తున్నారు. దర్శకుడు, సంగీత దర్శకుడి కాంబినేషన్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుండటంతో అన్ని భాషల్లో భారీ హైప్ కనిపిస్తుంది. RRR తర్వాత రామ్ చరణ్ కెరీర్లో ఇది మరో బిగ్ ప్రాజెక్టుగా భావిస్తున్నారు. టాపిక్ నెంబర్ 5, విజయ్ జననాయగన్ ట్రెండ్. విజయ్ కొత్త సినిమా జననాయగన్ సోషల్ మీడియాలో భారీ ట్రెండ్ అవుతుంది. మూవీ రిలీజ్ డేట్, స్టోరీ, క్యాస్ట్పై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతుంది. ఈ సినిమా విజయ్ రాజకీయ ఎంట్రీకి ముందు చివరి ప్రాజెక్ట్ కావచ్చని టాలీవుడ్లో చర్చ నడుస్తుంది. ఫ్యాన్స్ భారీ కట్అవుట్లు, పోస్టర్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ట్విట్టర్లో జననాయగన్ ట్రెండ్ అవుతుంది. సినిమా టీజర్ రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమిళనాడులోని ఈ మూవీ భారీ హైప్ నెలకొంది. టాపిక్ నెంబర్ 6, ఓటీటీ రిలీజెస్ దిస్ వీక్. ఈ వారం ఓటీటీ ప్లాట్ఫామ్లలో భారీగా సినిమాలు, వెబ్ సిరీస్లు విడుదలయ్యాయి. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పలు కొత్త సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. యాక్షన్, కామెడీ, థ్రిల్లర్ జనర్లలో వచ్చిన కంటెంట్కు మంచి స్పందన వస్తుంది. వీకెండ్ బింజ్ వాచ్ కోసం ప్రేక్షకులు ఇప్పటికే తమ ఫేవరెట్ లిస్ట్ రెడీ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో మూవీ రివ్యూలు, రేటింగ్లు వైరల్ అవుతున్నాయి. కొన్ని చిన్న సినిమాలు కూడా మంచి టాక్ తెచ్చుకుంటున్నాయి. ఈ వీకెండ్ ఓటీటీ ప్లాట్ఫామ్లు పూర్తి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి. టాపిక్ నెంబర్ 7, కేరళ లాటరీ వైరల్. కేరళ లాటరీ
1 కోటి రూపాయల ఫలితాలు విడుదల కావడంతో సోషల్ మీడియాలో భారీ చర్చ నడుస్తుంది. విజేత ఎవరు అన్న ఆసక్తి అందరిలో పెరుగుతుంది. చాలామంది తమ టికెట్లను చెక్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రతి వారం లాగే ఈసారి కూడా భారీ హైప్ కనిపిస్తుంది. లాటరీ గెలిచిన వ్యక్తి గురించి వివరాలు తెలుసుకోవడానికి ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొందరు లాటరీ అదృష్టంపై ఫన్నీ మీమ్స్ కూడా షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం కేరళ లాటరీ ఫలితాలు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాయి. టాపిక్ నెంబర్ 8. ఆంధ్రప్రదేశ్ బస్ యాక్సిడెంట్. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఘోర బస్సు ప్రమాదం దేశవ్యాప్తంగా షాక్ కలిగించింది. ట్రక్ను ఢీకొన్న బస్సు అగ్నికి ఆహుతై పలువురు మృతి చెందినట్లు సమాచారం. అధికారులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. సీఎం చంద్రబాబు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అధికారులకు తక్షణ సహాయం అందించాలని ఆదేశించారు. సోషల్ మీడియాలో ప్రజలు బాధిత కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నారు. రోడ్డు భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. టాపిక్ నెంబర్ 9. విజయ్ దేవరకొండ అప్కమింగ్ మూవీస్. విజయ్ దేవరకొండ కొత్త సినిమాల లైనప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రౌడీ, జనార్దన్ మరియు రణబలి సినిమాలపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకులు, కథల ఎంపికపై కూడా ఆసక్తికర చర్చ నడుస్తుంది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పోస్టర్లు, ఫ్యాన్ ఎడిట్స్ వైరల్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండ ఈసారి పూర్తి మాస్ అవతార్లో కనిపించనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే అధికారిక టీజర్ రిలీజ్ డేట్ వచ్చే అవకాశం ఉంది. టాపిక్ నెంబర్ 10. ఇరాన్ అండ్ యుఎస్ఏ టాక్స్. అమెరికా, ఇరాన్ చర్చలు పాజిటివ్గా సాగుతున్నాయని వార్తలు రావడంతో ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఆయిల్ ధరలు, అంతర్జాతీయ మార్కెట్లపై ఈ చర్చలు ప్రభావం కనిపిస్తుంది. మధ్య ప్యాచ్ పరిస్థితులు మారే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచ స్టాక్ మార్కెట్లు కూడా ఈ వార్తలపై స్పందించాయి. అమెరికా అధికారులు చర్చలు సరైన దిశలో సాగుతున్నాయని పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్ కూడా పాజిటివ్ సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ సమావేశాల ఫలితాలపై ప్రపంచ దృష్టి నిలిచింది. ఇవే ఈరోజు టాప్ 10 ట్రెండింగ్ న్యూస్ ఫ్రెండ్స్. మీకు ఏ న్యూస్ ఎక్కువగా ఇంట్రెస్టింగ్ అనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి డైలీ ట్రెండింగ్ న్యూస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం.